గుండమ్మా, ఆ? ఇదిగో స్వీట్ తీసుకో. స్వీట్ దేనికండి? ఈ మధ్య నాకు తెలియకుండా రహస్యాలు మెయింటైన్ చేస్తున్నావు కదా, అది సెలబ్రేట్ చేసుకుందామని. నేనేమీ సీక్రెట్స్ మెయింటైన్ చేయట్లేదే. అయితే చెప్పు, ఉదయాన్నే నాకు టిఫిన్ కూడా పెట్టకుండా అంత హడావిడిగా ఎక్కడికెళ్ళావు? చెప్పాను కదండి, చిన్న పని మీద వెళ్ళాను అని. అదే ఆ పనేంటి అని. అది అది రవి చెప్పరా. అది మా చెల్లెమ్మందా నీతో పాటు? ఆ, ఇక్కడే ఉంది. ఇదిగో స్పీకర్ ఆన్ చేస్తున్నాను, మాట్లాడు. ఎస్ఐ రవి. అనయ్య చెప్పండి. చెల్లెమ్మ, నువ్వు చెప్పినట్టే ఆ బాలరాజు గారి డీటెయిల్స్ అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించానమ్మా. ఇప్పుడు డిపార్ట్మెంట్ మొత్తం ఈ కేసు మీద ఫోకస్ చేశారు. ఖచ్చితంగా నీ ఐడియా వర్కౌట్ అవుతుందమ్మా. నీ కూతురు ఖచ్చితంగా నీ దగ్గరికి చేరుతుందమ్మా. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. సరేనమ్మా, ఉంటాను. రోజు రోజుకి నువ్వు నా దగ్గరకు వస్తావని నమ్మకం కలు. డిన్నర్ రెడీ అయింది. మిమ్మల్ని భోజనానికి పిలవడానికి వచ్చాను. అమ్మా, ఇంతకీ ఎవరిదా ఫోటో? చిన్నప్పుడే మా అమ్మాయి మాకు దూరం అయిపోయిందని చెప్పాం కదమ్మా, అది తన ఫోటోనే. దాని గుర్తుగా మాకున్నది ఇదొక్క ఫోటోని. మీ అమ్మాయి చిన్నప్పటి ఫోటో నేనొకసారి చూడొచ్చా? చూడమ్మా. అయ్యో, ఇప్పుడు కరెంటు పోయిందే. పల్లవి, కరెంటు పోయింది కదా, వచ్చి క్యాండిల్స్ వెలిగించమ్మా, ఏమీ కనిపించడం లేదు. వస్తున్నానమ్మా. నేను మళ్ళీ చూస్తాను, మీరు భోజనానికి వచ్చేయండి. పదండి. అమ్మా, మీరు నా గురించి తననెందుకు బాధ పెడతారు? నేను ఇక్కడ కూర్చుని తిన్నా, కింద కూర్చుని తిన్నా నాకేం పెద్ద తేడా అనిపించదు. ముందు మీరంతా భోంచేయండి. పల్లవి కూర్చోమ్మా. ఆయన చెప్తున్నారు కదా, నువ్వు కూర్చో. నా కూతురికి నచ్చకపోయినా తను భోజనం చెయ్యను అని వెళ్ళిపోతున్నా మీకేం పర్వాలేదు. అక్షిత భోజనం చెయ్యడం చెయ్యకపోవడం తన నిర్ణయం. కానీ అత్తయ్య గారు పల్లవిని మనతో పాటు భోజనం చేయమని చెప్పారు. ఇంటి పెద్దగా ఆవిడ మాటని మేము గౌరవిస్తాం. మీరేం చేస్తారో మీరే ఆలోచించుకోండి. పల్లవి, నువ్వు కూర్చో అమ్మా.
ఆఫ్టర్ ఆల్ పని మనిషివి, రేకుల షెడ్ బ్యాచ్, నువ్వు నా పక్కన కూర్చుని భోంచేస్తావా? చెప్తా. పల్లవి, అయ్యో, పల్లవి. పల్లవి, అమ్మా అయ్యో, ఏమైందమ్మా? సాంబార్ పడిందమ్మా. అమ్మా.